video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. సో తెలుగులో కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఈరోజు మనము ఆగస్టు 31వ తేదీకి సంబంధించి ఈనాడు, సాక్షి మరియు ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ అనేది యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి, అదేవిధంగా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసము, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన ఎస్ఎస్సి, సిజిఎల్ మరియు క్లాట్ వంటి ఎగ్జామ్స్ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ అనేది డిఫరెంట్ పేపర్స్ నుంచి తీసుకొని మీకు మొత్తం ఒక దగ్గర కంప్లీట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్క కరెంట్ అఫైర్స్ కూడా మిస్ అయ్యే అవకాశం అనేది ఉండదు. కనుక ఈ కరెంట్ అఫైర్స్ని మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని కూడా ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వారికి ఒక అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చును. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు డైలీ ఖచ్చితంగా ఒక నోట్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే మీకు ఎగ్జామ్ టైంకి వెళ్ళేప్పుడు ఒకసారి ఈ నోట్స్ కనుక రివిజన్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్కి వెళ్దాం. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు డైలీ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ నేను ఇంగ్లీష్ మీడియంలో ఇస్తున్నాను. ఎందుకంటే మనకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పేపర్ ఏదైతే ఉందో అది మనకు కేవలం హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. రీజనల్ లాంగ్వేజ్లో ప్రిలిమ్స్ పేపర్ కానీ మెయిన్స్ పేపర్ కానీ ఉండదు. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగులో చదువుతున్నా కానీ వారికి ఇంగ్లీష్ టెర్మినాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కనుక క్వశ్చన్స్ నేను ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ చేస్తున్నాను. కొంతమంది తెలుగులో క్వశ్చన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఈ రోజు నుంచి మీకు తెలుగులోనే క్వశ్చన్స్ ఇవ్వాలని అనుకున్నాను. కాకపోతే మీరు ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఇంగ్లీష్ టెర్మినాలజీ ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ టెర్మినాలజీ అనేది మీరు సైడ్లో ఒక నోట్ డౌన్ చేసుకొని దాని యొక్క మీనింగ్ కూడా మీరు రాసుకొని పెట్టుకుంటే మీకు ప్రిలిమ్స్ పేపర్ ఏదైతే ఉందో ఆ ప్రిలిమ్స్ పేపర్లో ఆ పేపర్ ఈజీగా అర్థం అవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ మీద కూడా ఖచ్చితంగా ఫోకస్ పెట్టండి. ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు గతంలో ఇచ్చిన క్వశ్చన్స్కి నేను ముందు ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి మనం గమనిస్తే, బ్యాక్ డోర్ సీన్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఈజ్. ఇటీవల బ్యాక్ డోర్ అనే పదము తరచుగా వార్తల్లో వచ్చింది. అది దేనికి సంబంధించింది అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మనకు ఇటువంటి క్వశ్చన్స్ అనేవి సాధారణంగా యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ బ్యాక్ డోర్ అనే పదము ఇటీవల టెలికాం రంగానికి సంబంధించి ఒక నెట్వర్క్ వ్యవస్థలో ఉన్న సమాచారాన్ని షేరింగ్ చేసుకోవడానికి ఈ బ్యాక్ డోర్ను ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది టెలికాం హార్డ్వేర్కి సంబంధించింది. కాబట్టి మనకు డి అనేది కరెక్ట్ సమాధానం. ఇక సెకండ్ క్వశ్చన్ గనక ఒకసారి మనం గమనిస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఫర్ కోవిడ్-19. ఈ కోవిడ్-19కి సంబంధించి మనకు నెక్స్ట్ 1 ఇయర్ వరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. అది అంటే మనకు సైన్స్ పరంగా ఉంటుంది, లేకపోతే ఈ కోవిడ్-19కి సంబంధించి ఏ యాంగిల్లో అయినా కానీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ టెస్టులు ఏదైతే ఉన్నాయో ఆ టెస్టులకు సంబంధించి మీకు ఖచ్చితంగా పూర్తి అవగాహన అనేది ఉండాలి. అదేవిధంగా కోవిడ్-19 వ్యాక్సిన్స్కి సంబంధించి కూడా మీకు పూర్తి అవగాహన ఉండాలి. మనకు ఏ యాంగిల్లో అయినా కానీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ కోవిడ్-19 టెస్ట్కి సంబంధించి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ 3 స్టేట్మెంట్స్ గనక ఒకసారి మనం గమనిస్తే,
సో మొదటి స్టేట్మెంట్, ఆర్టీపీసీఆర్ లుక్స్ ఫర్ యాంటీబాడీస్ డెవలప్డ్ బై ద బాడీ అగైనెస్ట్ ద వైరస్ అని ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ గనక ఒకసారి మనం గమనిస్తే మనకు ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది చాలాసార్లు మనకు రెగ్యులర్గా వార్తల్లో వస్తుంది. అసలు ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది దేనికోసం చేస్తారంటే, సాధారణంగా ఒక వ్యక్తిలో ఉన్న వైరస్ అనేది జన్యుక్రమాన్ని తెలుసుకోవడానికి ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఇదొకసారి మీరు గుర్తుంచుకోండి ఆర్టీపీసీఆర్ టెస్ట్కి సంబంధించి. సో ఆ వ్యక్తిలో ఉన్న వైరస్కి సంబంధించిన జన్యు విశ్లేషణను, దాని యొక్క విస్తరణ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ను చేయడం అనేది జరుగుతుంది. సో ఆర్టీపీసీఆర్ అంటే రియల్ టైమ్ పాలిమర్స్ చైన్ రియాక్షన్ అని గుర్తుంచుకోండి. సో కాబట్టి మనకి ఇక్కడ డెవలప్డ్ యాంటీబాడీస్ అని ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అని గుర్తుంచుకోండి. సెకండ్ స్టేట్మెంట్, సీరోలాజికల్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సర్వైలెన్స్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ ఇన్ ఏ కమ్యూనిటీ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. ఈ సీరోలాజికల్ సర్వేకి సంబంధించి ఈ సీరోలాజికల్ సర్వే ఏం చేస్తుందంటే, ఈ సీరోలాజికల్ టెస్ట్ అనేది ఒక వ్యక్తిలో, ఒక ఇన్ఫెక్షన్కు గురైన వ్యక్తిలో యాంటీబాడీస్ ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి అని ఈ సీరోలాజికల్ టెస్ట్ అనేది తెలుపుతుంది. తద్వారా సో ఆ వ్యక్తి ఉన్న చుట్టుపక్కల కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీపై ఆ ఇన్ఫెక్షన్ యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి ఈ సీరోలాజికల్ టెస్ట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఇది మనకు సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి, సలైవా డైరెక్ట్ ఈజ్ అన్ ఇన్వాసివ్ అండ్ హైలీ సెన్సిటివ్ టెస్ట్ దట్ యూజెస్ సలైవా శాంపుల్స్ టు డిటెక్ట్ కరోనా వైరస్. సో సలైవా టెస్ట్ అంటే లాలా జలపు టెస్ట్గా మనం తీసుకోవాలి దీన్ని. సో ఇటీవల అమెరికాలో ఈ లాలా జలపు టెస్ట్కు సంబంధించి అక్కడ ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఈ సలైవా డిటెక్ట్ టెస్ట్ అనేది నాన్ ఇన్వాసివ్ టెస్ట్ అండ్ ఇది హైలీ సెన్సిటివ్ టెస్ట్ కాదు. కాబట్టి ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్గా మనం చెప్పవచ్చు. సాధారణంగా ఒక వ్యక్తి నుంచి లాలాజలాన్ని సేకరించి దాని ద్వారా వైరస్ అనేది సోకిందా లేదా అని నిర్ధారించడానికి ఈ సలైవా టెస్ట్ను ఇటీవల కనుగొనడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న టెస్ట్ మరియు ఎటువంటి అపాయం లేని టెస్ట్గా పరిగణించి సో ఇటీవల దీన్ని అమెరికాలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది హైలీ సెన్సిటివ్ టెస్ట్ అని ఇవ్వడం జరిగింది, ఇది రాంగ్ ఇది. సో మనకు ఇక్కడ ఆన్సర్ కనుక తీసుకుంటే బి మాత్రమే కరెక్ట్ సమాధానం ఇక్కడ. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ డస్ ద తీస్తా రివర్ ఫ్లో త్రో? ఈ తీస్తా రివర్కి సంబంధించి ఈ నది గుండా ప్రవహించే రాష్ట్రాలను గుర్తించండి అని ఇక్కడ 4 రాష్ట్రాల పేర్లు ఇవ్వడం జరిగింది. సో సిక్కిం, అస్సాం, వెస్ట్ బెంగాల్ మరియు మేఘాలయ. సో ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి కింద ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇందులో సరైన దానిని మనం గుర్తించాలి. సో దాన్ని గుర్తించాలంటే మనకు ముఖ్యంగా ఈ మ్యాపింగ్ సంబంధించి ఖచ్చితంగా ఒక అవగాహన ఉండాలి. సో యూపీఎస్సికి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మ్యాపింగ్కి సంబంధించి ఉంటుంది, ఈ జాగ్రఫీ మ్యాప్కి సంబంధించి. కాబట్టి ఈ మనకు ప్రముఖంగా ఎక్కువ సార్లు వార్తల్లో వచ్చిన లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి మీరు ఖచ్చితంగా మ్యాపింగ్ అనేది చూసుకోవాలి. సో దాని యొక్క సరిహద్దు ప్రాంతాలు కానీ ఏదైనా నది గనక తీసుకుంటే ఆ నది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, సో అటువంటి విషయాలు అనేది మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. సో మనకు ఈ తీస్తా రివర్ అనేది ఇటీవల వార్తలో రావడం జరిగింది. ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు కొనసాగిన నేపథ్యంలో ఈ తీస్తా రివర్ ప్రస్తావన అనేది వచ్చింది. కాబట్టి సో ఈ తీస్తా రివర్ దాదాపుగా 315 కిలోమీటర్ల మేర ఈ నది ప్రవహిస్తుంది. సో ఇది ఈస్టర్న్ హిమాలయాస్లో జన్మించి
మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు సిక్కిం మరియు వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల నుంచి ప్రవహించి ఇది బంగ్లాదేశ్లో కలవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సిక్కిం మరియు వెస్ట్ బెంగాల్ అని గుర్తుంచుకోవాలి. సో బి అనేది మనకు కరెక్ట్ సమాధానం 1 and 3. సో ఈ తీస్తా రివర్ ఈ అస్సాం మరియు ఈ వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో ఈ వెస్ట్ బెంగాల్ సరిహద్దుల గుండా ఈ నది అనేది ప్రవహిస్తుంది. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో హరిత్ భారత్ సంకల్ప్ ఏ నేషన్ వైడ్ ప్లాంటేషన్ డ్రైవ్ హ్యాస్ బీన్ అండర్టేకెన్ బై. సో ఈ హరిత్ భారత్ సంకల్ప్ ఏదైతే ఉందో ఈ హరిత్ భారత్ సంకల్ప్ అనేది సో ఎవరు నిర్వహిస్తున్నారు అనేది మనకు ప్రధానంగా ఇక్కడ క్వశ్చన్. కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ ఎకో రీహాబిలిటేషన్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇందులో మనకు కరెక్ట్ సమాధానం గుర్తించాలి. సో మనకు ఇక్కడ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అనేది కరెక్ట్ సమాధానము. ఇటీవల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో జాతీయ రహదారులు, ఈ జాతీయ రహదారుల గుండా 25 రోజుల్లో 25 లక్షల మొక్కలను నాటాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ హరిత్ భారత్ సంకల్ప్ అనే ఒక నేషనల్ వైడ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇందులో భాగంగా హరిత్ పత్ అనే ఒక మొబైల్ యాప్ ను కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి మీరు, హరిత్ పత్ అనే యాప్. సో దీని గురించి నేను ఆల్రెడీ గతంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ యాప్ కు సంబంధించి. సో మనకు డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం తీసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో మొదటి స్టేట్మెంట్, మినిమం ఏజ్ కన్వెన్షన్ ఆఫ్ ILO ఈజ్ ద ఓన్లీ లేబర్ కన్వెన్షన్ టు హ్యావ్ అచీవ్డ్ యూనివర్సల్ రాటిఫికేషన్ అని మొదటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇటీవల ఈ రాటిఫికేషన్ కి సంబంధించి ఒక న్యూస్ కూడా గతంలో వచ్చింది కాబట్టి మనకు ఈ క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ బాల కార్మికుల హక్కుల కోసము 2 తీర్మానాలను చేయడం జరిగింది. ఒకటి మినిమం ఏజ్ కన్వెన్షన్ మరియు వరస్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ అనే కన్వెన్షన్ అనేది ఉంటుంది. అది 182 నెంబర్ గా ఉంటుంది, వరస్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ అని. సో ఈ వరస్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఏదైతే ఉందో ఆ కన్వెన్షన్ మాత్రమే యూనివర్సల్ రాటిఫికేషన్ పొందింది, మినిమం ఏజ్ కన్వెన్షన్ కాదు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. India has ratified all of ILO's 8 core conventions. సో ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ కి సంబంధించి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కి సంబంధించి సో మొత్తం 8 కన్వెన్షన్స్ ఉన్నాయి, అంటే 8 తీర్మానాలు అని చెప్పుకోవచ్చును. సో మొత్తం ఈ 8 తీర్మానాలను భారతదేశము రాటిఫై చేసింది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్. ఇందులో కేవలం 6 మాత్రమే భారత్ రాటిఫికేషన్ చేయడం జరిగింది. కాబట్టి మనకు ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవీ లేవు కాబట్టి నైదర్ 1 nor 2 అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్. సో ఇటీవల దీనికి సంబంధించి మనకు రీసెంట్ గా న్యూస్ అనేది కూడా వచ్చింది. ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కి సంబంధించి కన్వెన్షన్ నెంబర్ 182 ఏదైతే ఉందో ఆ కన్వెన్షన్ నెంబర్ 182 అనేది యూనివర్సల్ రాటిఫికేషన్ పొందింది. ఇటీవల కింగ్ ఆఫ్ టోంగా అనే దేశం కూడా ఈ రాటిఫికేషన్ ని తన దేశంలో రాటిఫై చేయడం జరిగింది. కాబట్టి మొత్తం ఈ కన్వెన్షన్ నెంబర్ 182ని యూనివర్సల్ గా రాటిఫికేషన్ పొందిన కన్వెన్షన్ గా మనం చెప్పుకోవచ్చును. సో కాబట్టి మనకు ఇక్కడ క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక మనకు నెక్స్ట్ న్యూస్ గనక ఒకసారి చూసుకుంటే, ఇండియా కెన్ బికమ్ ఏ గ్లోబల్ టాయ్ హబ్ అని భారత ప్రధానమంత్రి ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇది మన్ కీ బాత్ కి సంబంధించి భారత ప్రధానమంత్రి పలు అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ టాయ్స్ రంగానికి సంబంధించి భారతదేశము ప్రపంచ వ్యాప్తంగా ఒక టాయ్స్ హబ్ గా తయారవ్వాలని
సో ఒక ప్రకటన ఇక్కడ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా సో భారతదేశంలో అన్ని రంగాల్లోనూ భారత పరిశ్రమలు ముందుండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పిలుపునివ్వడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ ఆటబొమ్మల మార్కెట్కి సంబంధించి సో ప్రపంచ ఆటబొమ్మల మార్కెట్ సుమారుగా 7 లక్షల కోట్లుగా ఉంటే సో అందులో మన భారతదేశం యొక్క వాటా వచ్చేసి చాలా తక్కువగా ఉందని, సో భవిష్యత్తులో ఈ ఆటబొమ్మల తయారీకి సంబంధించి మరింతగా దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం అనేది ఉందని, సో ప్రపంచంలో ఈ 7 లక్షల కోట్ల వ్యాపారం ఏదైతే ఉందో అందులో భారత్ అనేది అగ్రగామిగా రూపొందాలని సో ఒక పిలుపునివ్వడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి చూద్దాం. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కాల్డ్ అపాన్ స్టార్టప్స్ అండ్ ఎంటర్ప్రినర్స్, సో అంకుర సంస్థలు మరియు వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో సో అవి టీమ్ అప్ ఫర్ టాయ్స్, సో ఒక ఈ టాయ్స్ అంటే ఈ ఆటబొమ్మలకు సంబంధించి ఒక గ్రూపుగా పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది. సో ఇండియా షేర్ వచ్చేసి 7 lakhs, పుట్టింగ్ అవుట్ ఆఫ్ ద ఇండియా షేర్ ఇన్ 7 lakhs crore గ్లోబల్ టాయ్ మార్కెట్ ఈజ్ మినీ స్కేల్ అని ఇవ్వడం జరిగింది. సో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 7 లక్షల కోట్ల బిజినెస్ కనుక ఈ టాయ్స్కి సంబంధించి ఉంటే సో భారతదేశం యొక్క వాటా అనేది చాలా తక్కువగా ఉంది. సో మన భారతదేశం అనేది సాంస్కృతిక పరంగా ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉందని, సో ఈ చరిత్రలో భాగంగానే ఈ ఆటబొమ్మల యొక్క ప్రత్యేకత అనేది మన దేశంలో ఉంటుందని, సో దీన్ని వోకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో సో ఈ ఆటబొమ్మలు ఏవైతే ఉన్నాయో స్థానికంగా తయారు చేసే ఈ ఆటబొమ్మలను మరింతగా మార్కెట్లోకి తీసుకువెళ్ళాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా వోకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో ఈ గేమింగ్, కంప్యూటర్ గేమింగ్ సంబంధించి ఈ కంప్యూటర్ గేమింగ్ అనేది భారతదేశంలోనే మరింతగా నూతన ఇన్నోవేషన్తో ఈ గేమ్స్కి సంబంధించిన యాప్ను డెవలప్ చేయాలని కూడా పిలుపునివ్వడం అనేది జరిగింది. సో ఇక వ్యవసాయ రంగానికి కూడా సంబంధించి ఒక వ్యాఖ్యానం చేయడం అనేది జరిగింది. ఫార్మర్స్ సంబంధించి ప్రస్తుతం ఈ కరోనా వైరస్ కొనసాగుతున్న నేపథ్యంలో అనేక పారిశ్రామిక వ్యవస్థలు మూతపడినప్పటికీ ఈ వ్యవసాయ రంగం ఏదైతే ఉందో ఈ వ్యవసాయ రంగం అనేది తన యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని నిలుపుకుందని, సో గత సంవత్సరము ఖరీఫ్ కాలంతో కంపేర్ చేసుకుంటే సో ప్రస్తుతం గతంలో కలిపి కంపారిజన్ చేసుకుంటే 7% ఇంక్రీజ్ అయిందని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ 7% అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో గత ఖరీఫ్ కాలంతో పోల్చుకుంటే ప్రస్తుతం 7% ఈ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది. అందులో ప్యాడీ వచ్చేసి 10%, పల్సెస్ వచ్చేసి 5%, మరియు ఆయిల్ సీడ్స్ అరౌండ్ 13%, మరియు కాటన్ 3% ఇంక్రీజ్ అయింది. ఈ పర్సంటేజ్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ వ్యవసాయ రంగం అనేది కొంత మెరుగైన స్థితిలో ఉందని గత కాలంతో కంపేర్ చేసుకుంటే ప్రస్తుతం ఈ కొంత మెరుగైన స్థితిలో ఉందనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ గత కొంతకాలంగా దాదాపుగా 3 నెలల పాటు లాక్డౌన్ కొనసాగిన నేపథ్యంలో అనేక మంది నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలస వెళ్ళడం జరిగింది. సో అక్కడ వారి యొక్క ఉపాధి కోసం ఈ వ్యవసాయ రంగాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ కార్మికులు కూడా తమ యొక్క సొంత ప్రాంతాలకు వలస వెళ్ళడం అనేది జరిగింది. సో అక్కడ తమ యొక్క ఉపాధి కోసం ఈ వ్యవసాయ రంగం మీదనే ఎక్కువగా ఆధారపడిన నేపథ్యంలో ఈ వ్యవసాయ ఉత్పత్తి అనేది కొంత మేరకు పెరిగిందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. సో అదే విధంగా ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఒక కీలకమైన వ్యాఖ్య చేయడం జరిగింది ఇక్కడ. సో ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులను అప్రిషియేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఈ సంక్షోభ సమయంలో ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని
సో టీచింగ్ చేస్తున్నందున వారిని కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ప్రస్తుతం 75వ స్వాతంత్ర దినోత్సవం అనేది మనం 2022వ సంవత్సరంలో జరుపుకుంటున్నాం కాబట్టి సో అందులో భాగంగా ఈ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి ఎవరైతే పోరాటం చేశారో సో వారి గురించి కూడా ఈ విద్యార్థులకు చెప్పాలి అని కూడా ఇక్కడ ఒక ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి సో ఇది మనకు ఓవరాల్గా ఈ మన్ కీ బాత్కి సంబంధించి ఇది గుర్తుంచుకోండి. ఇది సో ఈ మన్ కీ బాత్ ప్రసంగంలో భాగంగా మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ సెప్టెంబర్ నెల ఏదైతే ఉందో ఈ సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా పరిగణిస్తూ ప్రధానమంత్రి ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ముఖ్యంగా ప్రస్తుతం ఈ కరోనా వైరస్ కొనసాగుతున్న నేపథ్యంలో సో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు తన యొక్క ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అందులో భాగంగా పోషకాహారం అనేది అందరికీ ఖచ్చితంగా అందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా పరిగణించడం జరిగింది. కాబట్టి ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. సో పోషకాహార మాసంగా సెప్టెంబర్ నెలను ప్రకటించారు. సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ పోషకాహారం అందించడమే ఒక ఉద్యమంగా కొనసాగాలని కూడా ప్రకటన చేయడం జరిగింది. సో వ్యవసాయ రంగానికి సంబంధించి భారత వ్యవసాయ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. సో భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలలో ప్రతి జిల్లాలో పండించే పంటల యొక్క వివరాలు మరియు ఈ పంటల ద్వారా లభించే పోషకాలు ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క వివరాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు అందరికీ దేశవ్యాప్తంగా. సో ఇది మరొక విషయం. సో ఇక ఈ బోవి విద అనే కుక్కలకు సంబంధించి కూడా ఒక ప్రస్తావన చేయడం అనేది జరిగింది. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో భారతదేశంలో ఎవరైతే ఈ కుక్క పిల్లలను పెంచుకోవాలని అనుకుంటున్నారో సో వారు ఎక్కువగా ఈ భారతదేశంలో లభించే కుక్కలకే ప్రాధాన్యతను ఇవ్వాలని కూడా ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. ఎందుకంటే వీటి యొక్క సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని, సో ఇవి రక్షణ రంగంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తున్నాయని కూడా సో కొన్ని ఉదాహరణలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో మన భారత రకానికి చెందిన కుక్కలు గనక ఒకసారి మనం గమనిస్తే ముదోల్ హౌండ్ మరియు హిమాచల్ హౌండ్ అనేవి చాలా శ్రేష్టమైనవని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేమ్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ముదోల్ హౌండ్ మరియు హిమాచలీ హౌండ్ అనే ఈ పేర్లు గుర్తుంచుకోండి. అదేవిధంగా మరికొన్ని రకాలు రాజాపాలయం మరియు కన్ని, చిప్పి పరాయి, అదేవిధంగా కొంబాయి కూడా ఈ కుక్కల జాతుల్లో చాలా ప్రాముఖ్యత ఉన్నవని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ నేమ్స్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఆగస్టు 15వ తేదీన చీఫ్ ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ కార్డు పురస్కారం పొందిన ఈ ఆర్మీకి సంబంధించిన కుక్కలు సోఫీ మరియు విదాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ నేమ్స్ ఇక్కడ గుర్తుంచుకోండి. బ్రేవ్ విదా, సోఫీ, బిజీ సేవింగ్ లైఫ్స్ అని ఇక్కడ ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒక వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆర్మీకి సంబంధించిన కుక్కలు ఇవి. సో ఇది ఈ ఆగస్టు 15వ తేదీన వీటికి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ కార్డు పురస్కారం అనేది లభించింది. ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇవి దేశ భద్రతా రంగానికి సంబంధించి చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి ప్రస్తుతం ఇవి. సో ఇవి ముఖ్యంగా ఈ నిఘా వ్యవస్థలో భాగంగా వీటిని ఉపయోగిస్తారు ఇక్కడ. సో ఇటీవల అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఆ యాత్ర మార్గంలో పెట్టిన పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పేలుడు పదార్థాలను గుర్తించడంలో బలరాం అనే శునకం అనేది చాలా కీలకమైన పాత్రను పోషించింది. అంటే ఇది సెక్యూరిటీ పరంగా ఈ కుక్కలు అనేవి చాలా ఉపయోగపడతాయి ఈ రక్షణ రంగానికి సంబంధించి. సో అదేవిధంగా ఈ మన్ కీ బాత్లో భాగంగా ముఖ్యంగా
ఈ ఆట బొమ్మల గురించి ప్రస్తావిస్తూ సో విశాఖపట్నానికి చెందిన సివి రాజు గురించి కూడా ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది ఇతని యొక్క పేరు. సో ఇతను ఏటి కొప్పాక బొమ్మలను తయారు చేయడంలో ప్రసిద్ధి పొందాడు. సివి రాజు, ఈ పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన్ కీ బాత్లో ఈ పేరును ప్రస్తావించాడు కాబట్టి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. సో ఇతను తయారు చేసే బొమ్మలు ఏమిటంటే ఏటి కొప్పాక బొమ్మలు. ఇవి విశాఖపట్నానికి చెందిన బొమ్మలుగా మనం చెప్పుకోవచ్చును. సో అదేవిధంగా భారతదేశంలో తయారు చేసే వివిధ రకాల బొమ్మలు ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొండపల్లి బొమ్మలు, మరియు కర్ణాటకలో ఉన్న చెన్నపట్నం, తమిళనాడులోని తంజావూర్, అస్సాంలో ఉన్న దుబారి అనే బొమ్మల తయారీ, మరియు ఉత్తరప్రదేశ్లోని వారణాసి బొమ్మలు ముఖ్యంగా భారతదేశంలో ఈ బొమ్మల తయారీ కేంద్రాలుగా ఉన్నాయని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ రాష్ట్రాల పేర్లు మరియు ఈ బొమ్మల యొక్క పేర్లు అనేది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. సో మన విశాఖపట్నంలో వచ్చేసి ఏటి కొప్పాక బొమ్మలు. సో ఇక్కడ దానికి సంబంధించి బొమ్మలకు సంబంధించి సో ఈ చెన్నపట్న బొమ్మల తయారీ ఏదైతే ఉందో సో ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో సో వారు ప్రస్తుతం ఈ COVID-19కి సంబంధించి అనేకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని, సో వారికి ప్రభుత్వం యొక్క సహాయం అనేది కావాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించడం అనేది జరుగుతుంది. సో దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ సంక్షోభ సమయంలో ఈ బొమ్మల తయారీ చేసేవారు ఎవరైతే ఉన్నారో సో ఆ బొమ్మల తయారీ చేసేవారి యొక్క జీవితం గడపడానికి వారికి ప్రభుత్వ పరంగా సహాయం చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో కాబట్టి ప్రభుత్వం దీని మీద కూడా దృష్టిని కేంద్రీకరించాలి. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే, హలాది డస్ లాసెస్ ఇట్స్ ఫ్లేవర్ అమిడ్ పాండమిక్. సో ప్రస్తుతం ఈ కరోనా సంక్షోభం ఏ రంగంపై ప్రభావం పడిందనేది మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. సో ప్రస్తుతం ఇక్కడ ఈ పసుపుకు సంబంధించి కూడా ఇక్కడ ప్రధానమైన ప్రభావం అనేది పడిందని ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఈ నేమ్ గుర్తుంచుకోండి, కంధమాల్ డిస్ట్రిక్ట్. ఈ కంధమాల్ డిస్ట్రిక్ట్ లో పండించే ఈ పసుపు ఏదైతే ఉందో సో ఈ పసుపుకి ఒక భౌగోళిక గుర్తింపు అనేది మనకు లభించింది, జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని అంటాము. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది. కండమల్ డిస్ట్రిక్ట్ లో పండించే పసుపు అనేది భౌగోళిక గుర్తింపు అనేది పొందింది ప్రస్తుతం. సో ఇక్కడ ఈ రైతులు ఈ పసుపును పండించినప్పటికీ సరైన మార్కెట్ సదుపాయాలు లేక వారు తీవ్రంగా నష్టపోవడం అనేది జరిగింది. సో దీని మీద ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా మార్కెట్లు అనేవి మూతపడ్డాయి ఈ లాక్డౌన్ కారణంగా. సో కాబట్టి ఇక్కడ మనకు న్యూస్ లో ఇది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ లో ఇది గుర్తుంచుకోండి, జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కందమల్ హలాది ఏదైతే ఉందో సో ఇది ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ గా మనం చెప్పుకోవచ్చును, ఒక స్వచ్ఛమైన ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది. సో కాబట్టి దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ట్రైబల్స్ ఎక్కువగా వీటిని పండించడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ వీరు ఎటువంటి ఫెర్టిలైజర్స్ మరియు క్రిమి సంహారక మందులు ఏవైతే ఉన్నాయో సో వేటిని వాడకుండా సో వీరు ఇక్కడ ఈ పసుపును పండించడం అనేది జరుగుతుంది, ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాల ప్రజలు. సో అదేవిధంగా మనకి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ గురించి కూడా ఒకసారి చదువుకోవాలి. సో ఈ భౌగోళిక గుర్తింపు అనేది మన భారతదేశంలో ఉన్న ప్రముఖ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో సో వాటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఏదైనా ఒక ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకత కలిగిన ఉత్పత్తి ఏదైతే ఉందో సో వారికి ఆ ప్రాంతానికి సంబంధించి సో ఈ ప్రాంతంలో ఇది ప్రత్యేకత కలిగిన ఉత్పత్తి అని దానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే భౌగోళిక గుర్తింపు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో దీనిని 2003వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది మన భారతదేశంలో. డార్జిలింగ్ టీ ఏదైతే ఉందో ఈ డార్జిలింగ్ టీ అనేది మొట్టమొదటిసారిగా ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్
పొందిన ఒక ప్రోడక్ట్గా మనం చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే ఇది మనకు జస్ట్ ఓవరాల్గా ఒకసారి చూసుకోండి. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ కొనసాగుతున్న నేపథ్యంలో ఒక రకమైన స్ట్రెస్ అనేది చాలామంది ప్రజల్లో కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒక సర్వేను కూడా చేయడం జరిగింది. ఆ సర్వేకు సంబంధించిన వివరాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ముఖ్యంగా ఇక్కడ ప్రస్తావించిన అంశం వచ్చేసి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అనే ఒక సమస్య గురించి ఇవ్వడం జరిగింది. ఇది ఒక మానసిక సమస్యగా చెప్పుకోవచ్చును. సో గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఈ లాక్డౌన్ కొనసాగిన నేపథ్యంలో చాలామంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వారిలో ఒక మానసిక పరమైన ఉద్వేగానికి లోనవ్వాల్సి వచ్చిన సందర్భంలో ఈ డిసీజెస్ గురించి ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. ఇది ఒక మానసిక వ్యాధి అని గుర్తుంచుకోండి. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, PTSD అని అంటారు దీన్ని. సో ఇక్కడ ఈ సర్వేని కండక్ట్ చేసింది ఎవరు అంటే సో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ మరియు వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ అండ్ సఫ్దర్జంగ్ హాస్పిటల్. సో వీరు ఈ సర్వేని కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఒక వెబ్ బేస్డ్ సర్వే. సో ఈ PTSD ఏదైతే ఉందో ఈ PTSD అనేది ఒక మెంటల్ హెల్త్ కండిషన్, అంటే మానసిక ఆరోగ్య సమస్యగా దీనిని మనం చెప్పుకోవచ్చును. సో వీరు ఏం చేశారంటే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన అనేది వారి మనసులో తీవ్రంగా బలపడి సో దాని గురించి ఎక్కువగా భయపడడం అనేది జరుగుతుంది. సో తమ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో సో దాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడడం అనేది జరుగుతుంది. సో గతంలో ఈ ప్యారిస్లో బాంబు పేలుడు జరిగిన సందర్భాలలో ఈ PTSDకి సంబంధించి అక్కడ కొన్ని గైడ్ లైన్స్ ను కూడా రూపొందించడం అనేది జరిగింది. అక్కడ బాంబు పేలిన సందర్భంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో సో అక్కడ ఆ ప్రజలలో ఈ PTSDని గుర్తించడం అనేది జరిగింది. అంటే సో బాంబు పేలిన దృశ్యాలను పదే పదే గుర్తుంచుకొని భయపడము లేకపోతే షాక్ గురవడం వంటి ఒక మానసిక సమస్యను గతంలో వారు ఎదుర్కొన్నారు. సో అప్పటి నుంచి అక్కడ ఆ ప్యారిస్ దేశంలో ఈ PTSD నుంచి ఎవరైతే బాధపడుతున్నారో సో వారికి ఒక గైడ్ లైన్స్ ను రూపొందించి అక్కడ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది కొనసాగుతుంది. అదేవిధంగా గతంలో ఈ సునామీ అనేది మనకు ఇక్కడ భారతదేశంలో సంభవించింది 2004వ సంవత్సరంలో. సో అప్పుడు కూడా ఈ PTSD ప్రస్తావన వచ్చింది. సో అప్పుడు సునామీని ఎదుర్కొన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ సునామీని ప్రత్యక్షంగా చూసిన ప్రజలు కూడా ఈ PTSD అనే ఒక మానసిక వ్యాధితో బాధపడడం అనేది జరిగింది. సో వారికి కూడా ఆ తర్వాత ట్రీట్మెంట్ని ఇప్పించారు. సో ప్రస్తుతం ఈ కరోనా వైరస్ గురించి కూడా ఒక రకమైన మానసిక స్థితిని చాలా అంటే దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలు అనుభవిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక మానసిక వ్యధ అని చెప్పుకోవచ్చు. అంటే తమకు ఈ వైరస్ వస్తుందా అనే ఒక భయం కూడా వారిలో ఉంటుంది. సో అదే కాకుండా దీనికి మరొక కారణం వచ్చేసి ఈ లాక్డౌన్ అనేది కొనసాగిన నేపథ్యంలో సో ఒంటరిగా వారి యొక్క ఇళ్లలోనే పరిమితం అయిపోవడము, సో తమ యొక్క రిలేటివ్స్ మరియు ఫ్రెండ్స్తో ఎటువంటి కాంటాక్ట్స్ లేకపోవడం వలన సో మరొక మానసిక వ్యధతో ఒంటరిగా వారు అనుభవించడం జరిగింది. కాబట్టి సో ఈ PTSD అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీని యొక్క టెర్మినాలజీ గురించి కూడా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ సర్వే ప్రకారము మన భారతదేశ వ్యాప్తంగా 28.2% మంది ఈ PTSDతో సఫర్ అవుతున్నారని కూడా చెప్పడం జరిగింది. సో ఈ సర్వేకి సంబంధించి ఇక్కడ పర్సంటేజెస్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి గమనించండి. సో మనకి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఈ పర్సంటేజ్ అనేది. కాకపోతే మనకి ఈ టెర్మినాలజీ అనేది గుర్తుంచుకోవాలి, ఈ PTSD టెర్మినాలజీ గురించి. సో ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం చూసుకుంటే ప్యానెల్ లుక్స్ ఎట్ లాక్డౌన్ ఇంపాక్ట్ ఆన్ మెంటల్ హెల్త్. సో ఇది కూడా ఒక మానసిక వ్యాధికి సంబంధించి సో దానికి సంబంధించి ఒక సర్వేను చేయడం అనేది జరిగింది. సో ఆ విషయాలు ఒకసారి చూద్దాం.
As India heads towards the completing 6 months of being in a virtual mode, restricted mobility because of the COVID-19 pandemic in September, the Parliamentary Standing Committee for Home Affairs is examining the impact of the lockdown on citizens. సో ప్రస్తుతం గత 6 నెలల కాలం నుంచి ఈ కరోనా వైరస్ కొనసాగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ అనేది కూడా పెట్టడం జరిగింది. సో తద్వారా ప్రజలకు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశం అనేది లేదు. సో అది ప్రజల యొక్క మానసిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం అనేది చూపింది. సో ఇటువంటి సందర్భంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫర్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉందో ఈ కమిటీ అనేది సో ఈ ప్రభావం ఈ సిటిజన్స్ మీద పౌరుల మీద ఏ విధంగా ఉంది అనేది కూడా ఒక అధ్యయనం చేయడం అనేది జరిగింది. సో ఈ కమిటీకి హెడ్ వచ్చేసి రాజ్యసభ డిప్యూటీ లీడర్ ఎవరైతే ఉన్నారో అతను ఆనంద్ శర్మ, అతను ఈ కమిటీకి హెడ్గా ఉన్నాడు. సో ఈ నేమ్ గుర్తుంచుకోండి. సో దాదాపుగా ఈ కమిటీ యొక్క చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో అందులో అనేక రకమైన అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఈ లాక్డౌన్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు, అదేవిధంగా చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ చిన్న పిల్లలకు ప్రస్తుతం ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ వలన ఈ చిన్న పిల్లలపై ఆరోగ్యపరమైన సమస్యలు ఏ విధంగా ఉంటాయి, సో దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపై వీరు ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ కమిటీ పేరు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది గుర్తుంచుకోండి. సో ప్రస్తుతం ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కంప్యూటర్ స్క్రీన్ మరియు ఫోన్ స్క్రీన్లను చాలా ఎక్కువసేపు చూడడం వలన చిన్నపిల్లల కళ్ళపై ఎక్కువగా ప్రభావం పడే అవకాశం అనేది ఉంటుంది. సో దీనిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం కాబట్టి సో ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఆ ఐసిఎంఆర్ ఈ ఐ సైట్కి సంబంధించి ఈ కళ్ళ ప్రభావానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ని రూపొందించాల్సిందిగా ఆదేశించడం జరిగింది. సో వివిధ దశల వారీగా ఈ లాక్డౌన్ కొనసాగించిన నేపథ్యంలో సో ఈ మానసిక ప్రభావము ఆ వ్యక్తులపై ఏ విధంగా ఉంది అని ఒక అంచనాను వీరు వేయను. సో ఇందులో మొత్తం 31 మంది సభ్యులుగా ఉంటారు ఈ కమిటీలో. సో అదేవిధంగా ఇక్కడ డిజిటల్ డివైడ్ గురించి కూడా ఒక ప్రస్తావన చేయడం అనేది జరిగింది. ఈ డిజిటల్ డివైడ్ అంటే కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. డిజిటల్ డివైడ్ అంటే సో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ డిజిటల్ సౌకర్యాలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని గురించి ప్రస్తావించేదే ఈ డిజిటల్ డివైడ్. సో దేశవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఈ డిజిటల్ సౌకర్యాలు అనేవి దేశవ్యాప్తంగా అందరికీ ఉన్నాయా లేదా అనే అంశాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చును. అంటే ఇది వారి యొక్క ఆదాయ పరిమితిపై కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ యాక్సెస్ అనేది సరిగా ఉండదు, అదేవిధంగా ఈ స్మార్ట్ ఫోన్ యాక్సెస్ అనేది సరిగా ఉండదు అర్బన్ ప్రాంతాలతో కంపేర్ చేసుకుంటే. సో దానిపై కూడా వీరు ఒక అధ్యయనాన్ని చేయనున్నారు. ఎందుకంటే సో ప్రస్తుతం ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు నగరంలో ఉన్న విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఆ ఎడ్యుకేషన్ అందించాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి సో ఈ డిజిటల్ రంగానికి సంబంధించి స్మార్ట్ ఫోన్స్ మరియు ఈ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో సో అవి అన్ని ప్రాంతాల ప్రజలకు సమకూరేలా చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో కమిటీ మరొక అంశాన్ని కూడా చర్చకు తీసుకురావడం జరిగింది. అది వచ్చేసి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే పథకం ఏదైతే ఉందో సో దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంది ఈ కోవిడ్ పరిస్థితులలో. అంటే ప్రస్తుతం అనేక మంది ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులు తమ యొక్క సొంత ప్రాంతాలకు వలస వెళ్ళడం అనేది జరిగింది. సో ఇటువంటి సందర్భంలో ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది చాలా ప్రభావవంతంగా పనిచేయాల్సిన అవసరం అనేది సో ఉంది. సో దాని మీద కూడా వీరు ఒక అధ్యయనాన్ని చేయనున్నారు.
కాబట్టి మనకి ఇక్కడ ఈ కమిటీ పేరు, సో ఇందులో ప్రస్తావించిన అంశాలు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే 72వ స్థానం అని. సో ఇది సగటు నెలసరి జీతాల లిస్టుకు సంబంధించి. సో భారత్ యొక్క ర్యాంకు 72వ స్థానంలో ఉంది. సో ప్రపంచ వ్యాప్తంగా సగటు నెలవారీ జీతాల యొక్క గ్లోబల్ ర్యాంకింగ్స్లో భారతదేశం 72వ స్థానంలో నిలిచింది. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో మొత్తం 106 దేశాలలో ఈ సర్వేను నిర్వహించడం అనేది జరిగింది. సో ఈ సర్వేను ఎవరు జరిపారంటే అంతర్జాతీయ కామర్స్ ప్లాట్ఫామ్ అయిన picodi.com ఈ సర్వేను నిర్వహించడం అనేది జరిగింది. సో ఇందులో మొట్టమొదటి స్థానం స్విట్జర్లాండ్ ఉంటుంది ఈ సగటు నెలవారీ జీతంలో. సో దాదాపుగా దీని యొక్క సగటు నెలవారీ జీతం వచ్చేసి 4.49 లక్షలుగా ఉంది. సో లగ్జెంబర్గ్ సెకండ్ ప్లేస్లో ఉంది, అమెరికా 3వ స్థానంలో ఉంది. సో మన దేశం వచ్చేసి 72వ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. సో చివరి స్థానం వచ్చేసి క్యూబా. ఈ ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక్కడ టాప్ 10 దేశాల లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ లిస్ట్ కూడా ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ జీవ వైవిధ్య సంరక్షణకు సంబంధించి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశము. సో జీవ వైవిధ్య సంరక్షణ కోసము నెల్లూరు జిల్లాలో ఉన్న పెంచల నరసింహస్వామి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏదైతే ఉందో ఈ సంరక్షణ కేంద్రం యొక్క సరిహద్దులో దాదాపుగా 909 కిలోమీటర్లను ఎకో సెన్సిటివ్ జోన్గా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ప్రకటించడం అనేది జరిగింది. ఎకో సెన్సిటివ్ జోన్ అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ ప్రాంతం పేరు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రక్షిత ప్రాంతం సరిహద్దు ఏదైతే ఉందో అక్కడ కొంత భాగాన్ని ESZగా ప్రకటించాలని గతంలో మనకు ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏదైతే ఉందో ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకటించడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టం చేయడం జరిగింది, ఖచ్చితంగా ఈ ఎకో సెన్సిటివ్ జోన్ని ప్రకటించాలని. సో ఇక నెక్స్ట్ అంశం పులివెందులలో పశు వ్యాక్సిన్ తయారీ కేంద్రం అని. ప్లేస్ మనకు చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశు సంపద మరియు పాల ఉత్పత్తులను పెంచడానికి సో దాని మీద పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పరిశోధనలను చేపట్టడానికి ఇక్కడ వైఎస్ఆర్ జిల్లాలో ఉన్న పులివెందులలో ఈ పెద్ద రంగాపురం అనే ప్రాంతం వద్ద ఈ ఏపీ కార్లను నెలకొల్పడం జరిగింది. దీని యొక్క ఫుల్ నేమ్ గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ అని గుర్తుంచుకోండి. సో మనకు ఈ ప్లేస్ ఇంపార్టెంట్. దీని యొక్క ప్రధానమైన అంశం పశు సంపద మరియు పాల ఉత్పత్తిని పెంచడానికి అక్కడ పరిశోధన చేయడానికి దీనిని ఏర్పాటు చేయనున్నారు. సో అదేవిధంగా వ్యాక్సిన్ తయారీకి సంబంధించి ఈ పశువులకు వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధుల నివారణకు వ్యాక్సిన్ తయారు చేయడానికి హైదరాబాద్కు చెందిన IGY ఇమ్యునోలాజిక్స్ ఇండియా సంస్థతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. సో ఈ ఒప్పందం అనేది PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో కుదుర్చుకోవడం జరిగింది. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అరటి సాగుకు సంబంధించి రాయలసీమ ప్రాంతం అనేది ఎక్కువగా పండించడం జరుగుతుంది ఈ అరటి సాగు. సో అందులో భాగంగానే సో ఇక్కడ ఒక అరటి పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో తిరుపతిలో ఉన్న ఈ వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పుంగనూరు జాతి ఆవుల యొక్క అభివృద్ధికి ఒక పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. సో ఇవన్నీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మత్స్యకార సొసైటీలో SC STలకు సభ్యత్వం అని ఇది కూడా ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. చేపల వేటకు సంబంధించి మరియు ఈ అమ్మకాలకు సంబంధించి ఎవరైతే ఎక్కువగా ఆధారపడ్డారో సో వారిలో ఎస్సీ ఎస్టీలకు ఈ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ఈ సొసైటీలో సభ్యత్వం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వీరికి వచ్చేసి ఇక్కడ 10% మందికి ఇక్కడ సభ్యత్వం అనేది కొనసాగుతుంది ఎస్సీ ఎస్టీ మత్స్యకారులకి. సో ఇక్కడ ఈ మత్స్యకారులకు సంబంధించి సో వీరికి 50% రాయితీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కూడా అమల్లోకి తీసుకురానున్నారు. సో ఇక్కడ ఈ మత్స్యకార సొసైటీకి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4500 సొసైటీలు ఉంటాయి. సో ఈ సొసైటీలో కనీసం 11 మంది సభ్యులు ఉండాలి. ఈ సభ్యుల సంఖ్య చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఎంతమంది సభ్యులు ఉండాలి అనేది. సో గరిష్ట సంఖ్యకు ఎటువంటి పరిమితి అనేది ఇక్కడ లేదు. సో ఇక్కడ కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్న ఈ సొసైటీలో దాదాపుగా 200 నుంచి 300 మంది సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి గరిష్ట పరిమితి అనేది ఏం లేదు. కనీసం వచ్చేసి 11 మంది ఉండాలి. సో ఈ సొసైటీలో ఉన్న సభ్యులు ఏం చేస్తారంటే అక్కడ గ్రామాల్లో ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులను వీరు లీజుకు తీసుకొని సో అక్కడ చేపలను పెంచి వాటిని అమ్ముకొని ఆ ఆదాయంతో వీరు జీవనాన్ని కొనసాగిస్తారు. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి జోకోవిచ్ కొత్త చరిత్రని కెరీర్లో 35వ మాస్టర్ సిరీస్ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో ప్రతిష్టాత్మకమైన యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రపంచ నెంబర్ 1 ఎవరైతే ఉన్నారో అతను నోవాక్ జోకోవిచ్ సో ఒక నూతన రికార్డును కూడా సృష్టించడం జరిగింది ఇక్కడ. సో అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్గా ఇతను రికార్డును నెలకొల్పడం జరిగింది. సో ప్రస్తుతం ఈ అత్యధిక మాస్టర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్ ఎవరైతే ఉన్నారో రఫెల్ నాదల్. సో అతని పేరిట ఉన్న రికార్డును ఈ జోకోవిచ్ సమం చేయడం అనేది జరిగింది. అంటే ఇద్దరు ఈ రికార్డును నెలకొల్పారని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. సో అదేవిధంగా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ సర్క్యూట్లో జరిగే సో 9 వేరువేరు మాస్టర్ సిరీస్ టైటిల్స్ను కనీసం 2 సార్ల చొప్పున గెలిచి కెరీర్ గోల్డెన్ మాస్టర్స్ ఘనత సాధించిన ఏకైక క్రీడాకారుడు ఇతను. ఇది కూడా గుర్తుంచుకోవాలి, కెరీర్ గోల్డెన్ మాస్టర్స్ సాధించిన ఏకైక క్రీడాకారుడు జోకోవిచ్. సో ఇక నెక్స్ట్ ఇది కూడా స్పోర్ట్స్కి సంబంధించింది. సో ప్రపంచ ఛాంపియన్షిప్కి సంబంధించి ఒలింపియాడ్ స్వర్ణం భారతదేశం కైవసం చేసుకోవడం అనేది జరిగింది. సో భారత్ రష్యాతో కలిసి ఒక సంయుక్త విజేతగా ఇక్కడ నిలవడం జరిగింది. సో గతంలో 2014వ సంవత్సరంలో కాంస్య పథకం సాధించినప్పటికీ సో ప్రస్తుతం ఈ స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి మనం గమనిస్తే భారత రాష్ట్రపతికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అని ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను. సో భారత రాష్ట్రపతి 5 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు. ఆ తర్వాత వెంటనే తిరిగి ఎన్నికలకు పోటీ చేయడానికి కూడా అర్హులు. సో రాష్ట్రపతి అభిశంసన ప్రక్రియను లోక్సభ లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. సో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడిన సందర్భంలో 3 నెలలకు మించకుండా ఎన్నికలు నిర్వహించాలి. పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అని కింద 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి. సెకండ్ స్టేట్మెంట్, సెకండ్ క్వశ్చన్, ముల్ల పెరియార్ ఆనకట్ట వివాదము ఏ రాష్ట్రాలకు సంబంధించింది? కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఈ క్రింది వాటిని పరిశీలించండి. శుక్రగ్రహం యొక్క వాతావరణము భూమి వాతావరణం కంటే దట్టంగా ఉంటుందని మొదటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. శుక్రగ్రహానికి 3 ఉపగ్రహాలు ఉన్నాయి. సౌర కుటుంబంలో అత్యంత వేడిగా ఉండే గ్రహము శుక్రగ్రహము. సో ఇక్కడ శుక్రగ్రహం అని యాడ్ చేసుకోండి. ఇక్కడ శుక్రగ్రహము, ఇది ఇక్కడ మిస్ అయింది. సో ఇది ఒకటి యాడ్ చేసుకోండి.
సో ఇందులో సరైన వాటిని గుర్తించండి. ఇటీవల వార్తల్లో ప్రముఖంగా వచ్చిన బ్రూ తెగల ప్రజలు ఏ ప్రాంతానికి చెందినవారు? కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక 5th క్వశ్చన్, సునామీ రెడీ ప్రోగ్రాంకి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. సమాజ భాగస్వామ్యం ద్వారా సునామీ సంసిద్ధతను పెంపొందించడానికి యునెస్కో దీనిని ప్రారంభించడం జరిగింది. సో భారతదేశంలో సునామీ సంసిద్ధతకు గుర్తింపు పొందిన సంఘాలను కలిగిన మొదటి రాష్ట్రం ఒడిస్సా. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి. ఇది మనకు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ని ఇస్తుంది. అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్ పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్, జాగ్రఫీ వంటి సబ్జెక్టులను కూడా అందిస్తుంది. మరియు టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్ మరియు టెస్ట్ సిరీస్కి సంబంధించి కూడా సపరేట్గా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏపీ మరియు తెలంగాణకు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ బోత్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ కోచింగ్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం జరిగే గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎగ్జామ్స్, సో వారికి ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఏపీపీఎస్సి గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మీకు మొత్తంగా 25 టెస్టులు ఉంటాయి. సో ఈ టెస్టులతో పాటు ఆ డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు పూర్తి సమాచారం కోసము 8448449709 అనే నెంబర్కి కాల్ చేయండి. సో ఇది మనకు ఈరోజు మొత్తంగా ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు డైలీ నోటిఫికేషన్ రావడానికి ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో ఇది మనకు ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.